హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఫస్ట్ టైం నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మోస్ట్ ట్రెండింగ్ అయిన చాంద్ బాలి ఇయర్ రింగ్స్ అయితే నేను ఇప్పుడు మేక్ చేస్తున్నాను. ముందుగా ఈ ఇయర్ రింగ్స్‌కి కావాల్సిన థింగ్స్ అయితే చూపించేస్తాను. ఒకటి కట్టర్, ఇంకొకటేమో దీని పేరు నాకైతే సరిగ్గా ఐడియా లేదు. రింగ్ టైప్‌లో ఉంటది. అంటే ఉంగరం టైప్‌లో ఉంటదన్నమాట అక్కడ కట్టరు. అదైతే నేను యూట్యూబ్‌లో చూసి అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను. అదైతే ఇంత యూజ్ అవుతుందయితే నేను అస్సలు అనుకోలేదు. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది నాకు జ్యువెలరీ మేకింగ్ కానీ, ఇంకా నేను చేసే అన్ని మేకింగ్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ చాందబాలి ఇయర్ రింగ్స్ చాలా మంచి లుక్ రావడానికి ముఖ్యంగా మనకి కావాల్సిన మెయిన్ పార్ట్ ఇదే. అవేంటంటే ఒరిజినల్ సరోస్కి పర్ల్స్. నార్మల్ పర్ల్స్ ఉంటాయి, కానీ ఒరిజినలే కదా. ఒరిజినల్ సరోస్కి పర్ల్స్ 6 mm తీసుకున్నాను. నెక్స్ట్ సురస అంటారు దాన్ని. అండ్ మన భాషలో చెప్పాలంటే దాన్ని కొత్తిమీర అని కూడా అంటారు. ఆ కొత్తిమీర అవి తీసుకుని, ఒక పర్ల్ తీసుకుని, నేను ఒక కొత్తిమీర స్లైస్ తీసుకుని దాన్ని హాఫ్ కట్ చేసి, అంటే ఫుల్ అయితే ఎక్కువైపోద్ది మనకి, హాఫ్ తీసుకుంటే రెండు పర్ల్స్ కంటేవి వస్తాయి. మీరు చూసిన విధంగా అది హాఫ్ చేసి అది ఆ పర్ల్లో ఎక్కించాను. ఫస్ట్ అసలు మనం ఎలా చుట్టాలి అనేది మీకు వీడియోలో చూపించాను, చూస్తే అర్థమవుతుంది. మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఇంకొక వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అవి ఇయర్ రింగ్స్కి డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. మరి వేరే రింగ్స్ ఏమి పెట్టవసరం లేకుండా డైరెక్ట్ ఇయర్ రింగ్స్కి రింగ్స్ ఇచ్చాడు కదా, సో అలానే ఇయర్ రింగ్స్కి అనేది పెట్టేసి అటాచ్ చేసేసాను. చూస్తున్నారు కదా, నాకైతే ఇయర్ రింగ్స్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది, కానీ అవి పర్ల్స్ యాడ్ చేసి వస్తుంటే చాలా ప్రైస్ చెప్తున్నారు. సో నేనే మెటీరియల్ అనేది తీసుకుని ఇలా చేసుకున్నాను. చూసారు కదా, పర్ల్స్ ఉన్న దానికి పర్ల్స్ లేని దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంత కష్టం అవసరం లేకుండా మనం డబ్బులతో కొనేసుకోవచ్చు, కానీ మన చేతులతో చేసుకుని అవి మనం పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. చూసారు కదా, నా ఇయర్ రింగ్స్ మేకింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి.